హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ట్రేడ్ ఫర్ గ్రోత్ తెలుగు ఛానల్కి. మనం ఈ రోజు వచ్చేసి షూటింగ్ స్టార్ గురించి తెలుసుకుందాము. షూటింగ్ స్టార్ అనేది ఏ విధంగా ఫామ్ అవుతుందంటే ఒక అప్ ట్రెండ్లో క్యాండిల్ అనేది ఫామ్ అవుతుంది. ఈ క్యాండిల్ అనేది చాలా బాగా వర్క్ చేస్తుంది. చాలా మంది ట్రేడర్స్ దీన్ని ఫాలో అవుతారు, అలాగే నేను కూడా ఫాలో అవుతాను. ఈ క్యాండిల్ స్టిక్ వచ్చేసి చాలా పవర్ఫుల్. ఈ క్యాండిల్ స్టిక్ వచ్చేసి చూడడానికి ఈ విధంగా ఉంటుంది. దీన్ని షూటింగ్ స్టార్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అని అంటారు. ఇది ఎక్కడ ఫామ్ అవుతుందంటే ఒక అప్ ట్రెండ్లో క్యాండిల్ అనేది ఫామ్ అవుతుంది. ఇది ఒక బేరిష్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అన్నమాట. ఈ క్యాండిల్ ఎక్కడైతే ఫామ్ అవుతుందో ఖచ్చితంగా రివర్సల్ అనేది వస్తుంది. ఈ క్యాండిల్ అనేది చాలా పవర్ఫుల్ క్యాండిల్, ఒక రివర్సల్ క్యాండిల్ స్టిక్ అన్నమాట. మినిమం ఈ క్యాండిల్ ని మనం ట్రేడ్ చేయాలంటే మినిమం ఒక 150 పాయింట్స్ అనేది ఖచ్చితంగా అప్ వెళ్ళాలి. చలో గైస్, ఇందులో మనం ఎంట్రీ ఏ విధంగా తీసుకోవాలనే దాని గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఎంట్రీ వచ్చేసి సింపుల్ గైస్, ఏం లేదు. ఎంట్రీ వచ్చేసి మనది ఏదైతే ఈ క్యాండిల్ ఒక లో ఉందో అదే మనకి ఎంట్రీ పాయింట్. ఇంకోటి ఏంటంటే ఈ ట్రెండ్ లో హైయెస్ట్ పాయింట్ వచ్చేసి ఏదైతే ఈ షూటింగ్ స్టార్ ఉందో దానిదే హై అనేది ఉండాలి. వేరే క్యాండిల్ ఏ క్యాండిల్ హై ఉన్నా కానీ ట్రేడ్ అనేది నేను మాక్సిమం చేయను, మీరు కూడా చేయకండి. ఎందుకంటే దీని యొక్క హై ఉంటేనే ఈ ప్రాపర్లీ క్యాండిల్ అనేది వర్క్ చేస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇది ఎక్కడ ఫామ్ అవ్వాలంటే సపోర్ట్ రెసిస్టెన్స్ దగ్గర ఫామ్ అయింది అనుకోండి, ఇంకా చాలా బాగా వర్క్ చేస్తుంది. ఇంకెక్కడ చాలా బాగా వర్క్ చేస్తుంది అంటే రౌండ్ ఫిగర్ ఒక 1000 రూపీస్ కానివ్వండి, ఒక 500 కానివ్వండి, ఇలాంటి ఏరియాల దగ్గర ఇది చాలా బాగా వర్క్ అనేది చేస్తుంది. ఎంట్రీ వచ్చేసి మనము ఏదైతే లో ఉందో అదే మనం ఎంట్రీ పాయింట్ పెట్టుకోవాలి. ఒకవేళ దీని తర్వాత క్యాండిల్ కూడా బ్రేక్అవుట్ చేయలేదనుకోండి, ఇలా 3 క్యాండిల్స్ వరకు మాక్సిమం అనేది వెయిట్ అనేది చేయండి. 3 క్యాండిల్లో ఏదో ఒక క్యాండిల్ మీకు ఎంట్రీ ఖచ్చితంగా ఇస్తుంది. ఇవ్వలేదనుకోండి దాన్ని ట్రేడ్ చేయడానికి మాక్సిమం ఇగ్నోర్ చేయండి. ఎందుకంటే ఆ తర్వాత బ్రేక్అవుట్ ఇచ్చినా కానీ ఫేక్ బ్రేక్అవుట్ అనేది చాలా అవుతుంది. అందుకోసం దాని తర్వాత ఏది బ్రేక్అవుట్ ఇచ్చినా మీరు మాక్సిమం ఇగ్నోర్ చేయడానికి ట్రై చేయండి. ఈ క్యాండిల్ తర్వాత ఏదన్నా 3 క్యాండిల్స్ అనేది బ్రేక్అవుట్ అనేది ఇవ్వాలి. అప్పుడే మనం ట్రేడ్ అనేది చేస్తే కొంచెం ప్రాఫిట్ అనేది వస్తుంది. ఎస్ఎల్ ఈ పాయింట్, ఎంట్రీ మనది ఈ పాయింట్. టార్గెట్ ఎంత పెట్టుకుంటారంటే మినిమం ఏదైతే 150 పాయింట్స్ అప్ వెళ్ళిందో అందులో నుంచి ఒక 80 పాయింట్స్ అనేది ముందు ఫస్ట్ టార్గెట్ అనేది 80 పాయింట్స్ అనేది పెట్టుకోండి. తర్వాత టార్గెట్ ని పెంచుతూ పోండి. 120, 130, 140 ఇలా మీరు టార్గెట్ ని పెంచుతూ పోవచ్చు. ఏదైనా అప్ ట్రెండ్ లో క్యాండిల్ ఫామ్ అయితే ఇది చాలా బాగా వర్క్ చేస్తుంది. చార్ట్ మీద ఏ విధంగా క్యాండిల్ ఫామ్ అవుతుందో చూద్దాం పదండి. ఓకే గైస్, మనం ఇప్పుడు స్క్రీన్ మీద వచ్చేసాం. ఇప్పుడు మనం ఏం చూద్దామంటే క్యాండిల్ దీన్ని ఏ విధంగా మనం ట్రేడ్ చేయాలి. ఒక అప్ ట్రెండ్ తర్వాత క్యాండిల్ అనేది ఫామ్ అవ్వాలని చెప్పాను కదా. ఇక్కడ ఒక అప్ ట్రెండ్ ఉందా, అప్ ట్రెండ్ ఎంత ఉందో చూద్దాము. 150 పాయింట్ మినిమం ఉండాలా అన్నాను కదా. అప్ ట్రెండ్ 150 పాయింట్స్ అనేది ఉండాలన్నా కదా. ఈ అప్ ట్రెండ్ ఎన్ని పాయింట్స్ ఉన్నాయో చూద్దాం. ఇక్కడ క్యాండిల్ అనేది ఒకటి ఫామ్ అయింది. 533 రూపీస్ అనేది అప్ ట్రెండ్ ఉంది. క్యాండిల్ అనేది ఎక్కడ ఫామ్ అయింది, ఇక్కడ ఫామ్ అయింది. ఎంట్రీ పాయింట్ వచ్చేసి ఇది. మనకు ప్రాఫిట్ అనేది ఇందులో ఎంత అయింది, ఎస్ఎల్ ఎంట్రీ పాయింట్ వచ్చేసి ఇది అన్న కదా. ప్రాఫిట్ అనేది 61. మీకు ఒక డౌట్ వచ్చి ఉండొచ్చు, ఏమంటే మనం ఇక్కడ ఎంట్రీ తీసుకున్న ఇక్కడ వరకు వెళ్ళింది కదా అని. ఇక్కడ వరకు వెళ్ళింది కరెక్టే, మనకు 60 పాయింట్ అనేది అన్న ఇచ్చింది కదా క్యాండిల్ స్టిక్. ఈ ప్యాటర్న్ వచ్చేసి మనకు 60 పాయింట్ అన్న ఇచ్చింది కదా. ఎస్ఎల్ అయితే హిట్ కొట్టలేదు కదా. మనం 60 పాయింట్ తీసుకుంటామా తీసుకోమా అనేది మనమే డిపెండ్ అయి ఉంటుంది. తర్వాత మార్కెట్ ఏం చేసింది, మార్కెట్ ఏం చేయలేదు, కన్సల్టేషన్ చేసి మార్కెట్ అనేది క్లోజ్ ఇచ్చేసింది. ఇక్కడ మనం ఎంట్రీ అయితే చేసినాం, లేదంటే ప్రాఫిట్ బుక్ చేస్తున్నామా అనేది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. అందుకోసం అని చెప్తున్నాను, ప్రతి క్యాండిల్ స్టిక్ ని ఒక 30 to 40 టైమ్స్ అనేది మీరు ట్రేడ్ చేశారనుకోండి, ప్రతి ఒక్క క్యాండిల్ స్టిక్ ఒక బిహేవియర్ అనేది మీకు అర్థమవుతుంది. చలో ఇక్కడైతే మనకి ఎంత 60 పాయింట్ అనేది ప్రాఫిట్ వచ్చింది కదా. ఎస్ఎల్ వచ్చేసి మనది ఎస్ఎల్ అయిందా, కాలేదు. కనిపిస్తుందా క్యాండిల్ ఫామ్ అయింది. ఇక్కడ క్యాండిల్ అనేది ఫామ్ అయింది, కనిపిస్తుందా. అప్ ట్రెండ్ వచ్చేసి 400 ఉంది. ఇది నిన్నటి కదా, నిన్ననే క్లోజ్ అయిపోయింది కదా. మరి ఇవాళ మార్నింగ్ 20 మార్నింగ్ ఎందుకు చూస్తున్నారని. ఏదన్నా మార్కెట్ అనేది పడ్డది, ఒక మార్కెట్ అనేది పడుతూ వచ్చింది. మార్నింగ్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, ఒక డౌన్ మార్కెట్ లో ఫస్ట్ ఏవైతే మార్నింగ్ 3 క్యాండిల్ అనేది ఫామ్ అవుతుందో ఆ 3 క్యాండిళ్లలో షూటింగ్ స్టార్ ఉన్నా అనుకోండి, నేను ఖచ్చితంగా ట్రేడ్ అనేది చేస్తాను. ఈ 3 క్యాండిల్ల తర్వాత 4వ క్యాండిల్ అనేది షూటింగ్ స్టార్ అనేది ఫామ్ అయింది అనుకోండి, అక్కడ నేను ట్రేడ్ అనేది చేయను. ఖచ్చితంగా నాకు ఒక 3 క్యాండిల్స్ అనేది షూటింగ్ స్టార్ క్యాండిల్ అనేది ఫామ్ అవ్వాలి, అప్పుడే నేను ట్రేడ్ అని చేస్తాను. గుర్తుపెట్టుకోండి, నేను ఎప్పుడు అంటున్నాను, ఇది డౌన్ ట్రెండ్ లో గ్యాప్ అప్ ఓపెన్ అయితే అని చెప్తున్నాను. గుర్తుపెట్టుకోండి, లేదంటే మీరు డౌన్ ట్రెండ్ లో డౌన్ ఓపెన్ అయ్యి అక్కడ షూటింగ్ స్టార్ ఫామ్ అయితే అక్కడ ట్రేడ్ చేసి ట్రాప్ అయ్యారు. మళ్ళీ ఆ విధంగా అనేది చేయొద్దు. ఒక డౌన్ ట్రెండ్ లో గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, అప్పుడు మనం ట్రేడ్ అనేది చేయొచ్చు. ఓకేనా, ఈ క్యాండిల్ అర్థమైంది కదా. ఇక్కడ మనకు ప్రాఫిట్ అనేది ఎంత వచ్చింది, మనం ఎంట్రీ పాయింట్. ఓకే, మనకి ఎంట్రీ పాయింట్ ఏది, ఎస్ఎల్ వచ్చేసి ఇది. ఇందులో ఎంత ప్రాఫిట్ అయిందో చూద్దామా. ఎస్ఎల్ అయిందా మనది, ఇందులో ఎస్ఎల్ అనేది కాలేదు. ప్రాఫిట్ ఎంత అయిందో చూద్దాము. ప్రాఫిట్ వచ్చేసి 217 రూపీస్ అనేది మనకి ఇందులో ప్రాఫిట్ అనేది అయింది. 217 రూపీస్ అనేది ప్రాఫిట్ అయిందా. ప్రాఫిట్ అనేది ఎన్ని సార్లు అయింది, 2 సార్లు.
ఇలా కనిపిస్తుందా షూటింగ్ స్టార్? అప్ ఎంత వెళ్ళింది? ఇది లో కదా, ఎంత 150 వెళ్ళిందా? 150 అనేది వెళ్ళేది. ఇక్కడ మనం ట్రేడ్ అనేది చేయొచ్చా? చేయొచ్చు. ఎంట్రీ పాయింట్ ఏది? ఇది మన ఎంట్రీ పాయింట్, ఇది ఎస్ఎల్ పాయింట్. ఎస్ఎల్ అయిందా మనకు? చూడండి ఎస్ఎల్ అనేది అయిందా? మార్కెట్ అనేది ఏం చేసింది? కొద్దిగా డౌన్ వచ్చింది, రీటెస్ట్కి పోయింది. మీకు ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత. సపోర్ట్ రెసిస్టెన్స్ ఏ విధంగా మనం ఐడెంటిఫై చేయాలి, తర్వాత సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ని మనం ఏ విధంగా ట్రేడ్ చేయాలనేది కూడా చెప్తాను. ఇదేమైంది? ఒక డౌన్ ఫాల్ తర్వాత రీటెస్ట్కి వెళ్ళింది. రీటెస్ట్కి వెళ్ళి తర్వాత అక్కడ కొద్దిగా ఒక క్యాండిల్ అనేది హోల్డ్ చేసింది. తర్వాత రెడ్ క్యాండిల్ ఫామ్ అయిందంటే మార్కెట్ ఎలా చూసినలా, మార్కెట్ ఎలా పడుతూ వచ్చిందో చూసినలా. ఈ విధంగా మనకు ట్రేడ్ అనేది ఇస్తుంది. ప్రాఫిట్ ఎంత అయింది? ప్రాఫిట్ వచ్చేసి 313 రూపీస్ అనేది ప్రాఫిట్ అయింది. ఈ క్యాండిల్ అనేది మనకు ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. నేను ఎప్పుడు ట్రేడ్ చేయకూడదు అనేది కూడా విషయాలు చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. చూసినలా ఇప్పుడు ఇక్కడ ఏమైంది? ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది చూడండి. షూటింగ్ స్టార్ అనేది ఇక్కడ ఫామ్ అయింది, కానీ ఏ ట్రెండ్లో? ఇక్కడ చూడండి ట్రెండ్ అనేది చేంజ్ అయిపోయింది. ఏముంది? బ్యాక్ సైడ్ వెళ్ళి మనం చూస్తే ఏముంది? ఇక్కడ ట్రెండ్ అనేది ఏముంది? అప్ ట్రెండ్ ఉంది. అప్ ట్రెండ్ ఉందా? అప్ ట్రెండ్ తర్వాత గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి. ఏదైతే అప్ ట్రెండ్ ఉందో అప్ ట్రెండ్ తర్వాత ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, నేను అప్పుడు షూటింగ్ స్టార్ అనేది ఫామ్ అయినా కానీ మ్యాక్సిమం దాన్ని ట్రేడ్ అయ్యేందుకు ట్రై చేయను. ఎందుకంటే మార్కెట్ యొక్క ట్రెండ్ అప్ ట్రెండ్ ఉంది. మార్కెట్ ఒక ట్రెండ్ అప్ ట్రెండ్ ఉన్నప్పుడు నేను నెగిటివ్ వైపు నేను వెళ్ళను. ఇక్కడ ఫామ్ అయింది కరెక్టే, కానీ నేను ఇక్కడ ట్రేడ్ అనేది చేయను కాబట్టి మీకు చెప్తున్నాను. ఇలా చూస్తూ పోతే చాలా క్యాండిల్స్ ఉంటాయి మనకు. కనిపిస్తుందా? 154 ఉందా? ఈ క్యాండిల్లో మనం ట్రేడ్ అనేది చేయొచ్చా? హైలో మార్క్ చేసుకున్నామా? ఎంట్రీ ఎక్కడ ఇచ్చింది మనకు? ఎంట్రీ అనేది ఇక్కడ ఇచ్చింది. ఏం చేసింది? ఏదైతే ఇది ఇక్కడ ఎంట్రీ ఇచ్చిందో తర్వాత మార్కెట్ దీని కింద కొద్దిగా కన్సల్టేషన్ చేసి మళ్ళీ డౌన్ వచ్చి తర్వాత మార్కెట్ అనేది ఎగ్దమ్ పడ్డది. చెప్పండి, ఇది ఎంతగానో ప్రాఫిట్ ఇచ్చి ఉంటుంది. ఒక్కసారన్నా ఎస్ఎల్ అయిందా మనది? ఒక్కసారన్నా ఎస్ఎల్ అనేది అయిందా? మాక్సిమం ఎస్ఎల్ అనేది కానివ్వదు క్యాండిల్. మనం ప్రాపర్లీ ఎక్కడ ఫామ్ అవుతుందో దాని ప్రకారం ట్రేడ్ చేస్తేనే. ఎక్కడ పడితే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు 150 పాయింట్స్ అనేది హై వెళ్ళిందో లేదో. ఇక్కడ నేను ఎంత చెప్పినా మీకు ఎక్స్పీరియన్స్ అనేది రాదు, మీరు ట్రేడ్ చేస్తేనే వస్తుంది. ఇలా చూస్తూ పోతే మనకు చాలా క్యాండిల్స్ అనేది దొరుకుతుంది. ఓకే గైస్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. చాలా కష్టపడి ఈ వీడియో అనేది తయారు చేయడం జరుగుతుంది. మీరు లైక్ చేస్తే ఇలాంటి వీడియోస్ ఇంకా చేసేందుకు నాకు కొంచెం మోటివేషనల్ గా ఉంటుంది. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఎనేబుల్ చేసుకోండి. నేను ఏమైనా వీడియో అప్లోడ్ చేస్తే ముందుగా మీకు నోటిఫికేషన్ అని వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయ్స్.